మే 30 దేవుని వాక్య ధ్యానం. నేను నీకు తోడేయుండి నిన్ను ఆశీర్వదించెదను. ఆదికాండం 26వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని విశ్వాసులారా, ప్రభువు నామమున మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనకిచ్చిన మరొక నూతనమైన దినమును బట్టి ఆయనకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని యొక్క సన్నిధిలో మనమందరం ప్రభువుని ఆరాధించుటకు, ఆయనను స్తుతించుటకు ఈ ఉదయకాల ధ్యానం మన జీవితానికి ఒక ఆశీర్వాదకరం. నేడు మనకివ్వబడినటువంటి వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ప్రభు చెప్తున్న మాట, నేను నీకు తోడేయుండి నిన్ను ఆశీర్వదించెదను. ఆదికాండం 26వ అధ్యాయమును మీరు గమనించినప్పుడు అబ్రాహాము దినములలో కరువు వచ్చిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు ఇస్సాకుకు గెరారులో ఉన్నటువంటి ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకు అనేటువంటి ఆయన యొద్దకు వెళ్ళినప్పుడు అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నువ్వు నివసించు అని చెప్తాడు. ఆ దేశము నీది కాదు, నువ్వు పరవాసిగా అక్కడ ఉంటావు. అయినప్పటికీ నేను నీకు తోడుగా ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను అని ప్రభు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన వాగ్దానం. ప్రియులారా, దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రభువు ఎలాంటి వాగ్దానంతో నింపాడో గమనించండి. ఆశీర్వాదంతో కూడినటువంటి వాగ్దానం, కరువులో ఆశీర్వాదం. ఈరోజు నీకు నీ కుటుంబంలో ఏదైనా ఒక లోటు ఉందేమో, ఒక కరువు ఉందేమో, నువ్వు అనుకున్నది జరగకుండా ఆగిపోతుందని నీవు బాధపడుతున్నావేమో, వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావేమో. వాక్యం చెప్తా ఉన్నమాట ఏంటి తెలుసా? నేను నీకు తోడుగా ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను. అది కరువే కావచ్చు, ఇబ్బందే కావచ్చు, ఇరికే కావచ్చు, ఏదైనా కానీ నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఈరోజు మనం ఒక విషయాన్ని స్పష్టంగా ఆలోచించాలి. దేవుని సన్నిధిలో మనము విశ్వాసములో ఎదిగే క్రమాన్ని గమనిస్తున్నప్పుడు మనం ఎంతసేపు ఈ బాధ తీసేయి, నాకు ఎంత సంతోషం ఇయ్యి, నాకు ఇబ్బందులు తీసేయి, నాకు ఇదివ్వు అని ప్రార్థన చేస్తాం. విశ్వాస స్థాయి పెంపొందించడంలో ప్రధాన పాత్ర వహించేటువంటి క్రియను మనం ఆలోచన చేస్తే, నీవు మంచిని గురించి ఆలోచించని అవసరం లేదు, లేకపోతే మంచి దినాలు నాకు అది జరగాలి ఇది జరగాలని ఆలోచించిన అవసరం లేదు. విశ్వాసంలో దావీదు అంటున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన భయపడను. కారణము, ఆ గాఢాంధకారపు లోయలో కూడా నీవు నాకు తోడుగా ఉంటావు. నీవు నాకు తోడుగా ఉంటే అది గాఢాంధకారపు లోయ ఏంటి, మంచి లోయ ఏంటి, ఏ లోయైనా నాకు ఇబ్బందే లేదు. నిజమే ప్రియులారా, చూడండి, ఎడారి అంటి ప్రాంతంలో దేవుడు ఆశీర్వాదాన్ని కురిపించాడు. ఎండిన ఎముకలతోనే వాటికి జీవాన్నిచ్చి సైన్యంగా మార్చాడు. దేవుడు అడుగుపెట్టిన ప్రతి చోట ఆశీర్వాదమే. ఆయన తోడు కోరుకోండి, ఆయన నీతో ఉంటే నీ జీవితం ఆశీర్వాదకరంగా మారిపోతుంది. దేవునితో ఉన్నాయి, ప్రభు యొక్క మెప్పును పొందుకున్న వారంగా మనం జీవించగలిగినప్పుడు ఆయన ఆశీర్వాదానికి పాత్రులుగా మనం మారుతాం. నీ జీవితంలో ఏ కరువు నిన్ను ఇబ్బంది పెట్టలేదు. కరువు ఉన్నటువంటి ఐగుప్తులో యోసేపు అడుగుపెట్టాడు, దేవుడు తోడు యోసేపుకుంది, ఐగుప్తు ఆశీర్వదింపబడ్డది. ఈరోజు నీ జీవితంలో ఏ కరువున్నా దేవుని తోడు నీతో ఉంటే నీకు ఆశీర్వాదమే. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, మా బిడ్డలకు ఏది లోటుగా ఉందో ఆ లోటుని తీసివేయండి. నేడు బిడ్డల యొక్క ప్రయాణాలలో, పనులలో, తలపెట్టిన కార్యాలలో అన్నిటిలో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. ధనదీవెనతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున
ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.